హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ఐఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మీరు చూడబోయేదంటే తెలుగు పోయిట్స్ మరియు లిటరేచర్ గురించి మీరు ఈ క్లాస్లోనే చూడబోతున్నాండి. కంప్లీట్గా ఏపీఎస్సికి కావాల్సిన ఏపీ హిస్టరీ అనేది ఆల్రెడీ మనం బుక్ అనేది పబ్లిష్ చేసామండి. యాప్లో అనేది అందుబాటులో ఉంది. ఎవరైతే ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ప్రత్యేకంగా ఏంటంటే ఏన్షియంట్ ఆంధ్ర, మిడివల్ ఆంధ్ర, మోడర్న్ ఆంధ్ర, అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ ఆంధ్ర మొత్తం కూడా లాజికల్ ఫ్లో చార్ట్ మెథడ్తో, అంటే క్లాసెస్ మొత్తం ఫ్లో చార్ట్ మెథడ్లో మీకు అందుబాటులో అనేది యాప్లో అనేది ఉందండి. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా అనేది మీకోసం మెటీరియల్ అనేది నేనే పర్సనల్గా అనేది లాంచ్ చేశాను. బుక్ కూడా లాంచ్ అయిపోయింది, యాప్లో అనేది అందుబాటులో ఉంది. ఇప్పుడు గ్రూప్ 2 అనేది దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి మన కోర్స్ ఫీజ్ 1000 ఉండేది, మీకు జస్ట్ 149 ప్రైస్కి అనేది ఇస్తున్నాము. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫిబ్రవరి 23 వరకు. ఫిబ్రవరి 23 ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంతమంది క్లాసెస్ వినలేకపోయినా మెటీరియల్ అనేది కావాలంటారు కాబట్టి జస్ట్ రివైజ్ చేసుకునేదానికి వీలుగా, అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు మన క్లాస్ ఎలా ఉంటుంది అనేసి, ఈ విధంగా మీకు రివైజ్ చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా ఫ్లో చార్ట్ మెథడ్లో అన్నీ కూడా క్వాలిటేటివ్గా అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. శాంపుల్ పీడిఎఫ్ కూడా ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. యూ క్యాన్ గెట్ దట్ కంటెంట్ అనమాట. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి క్వాలిటేటివ్గా మీకు ఈ మెటీరియల్ మొత్తం కూడా నేను రెడీ చేయడం అనేది జరిగింది. సో కైండ్లీ యూటిలైజ్ ఇట్. సో మోడర్న్ హిస్టరీ అంటే ప్రతి ఒక్కటి యూరోపియన్ అరైవల్ నుంచి, బ్రిటిష్ రూల్ నుంచి, అలాగే క్వీన్స్ రూల్, ఆంధ్ర అవేకనింగ్, కందుకూరి వీరేశలింగం గారు, రిఫార్మ్స్, దళిత్ మూమెంట్, నేషనల్ మూమెంట్స్, గాంధీనగర్ అన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. సో డోంట్ మిస్ దిస్ మెటీరియల్ అనమాట. ఎందుకంటే తెలుగులో క్వాలిటేటివ్ మెటీరియల్ లేదని చాలామంది అడిగారు కాబట్టి దానికోసమే నేను ఈ బుక్స్ అనేది నేనే పర్సనల్గా అనేది డెవలప్ చేసి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో కైండ్లీ యూటిలైజ్ ఇట్ వితౌట్ మిస్సింగ్. సరే, మనము కంటెంట్లోకి వెళ్దాం. ఈరోజు ఈ క్లాస్లో మీరు తెలుసుకుపోయేది ఏంటంటే తెలుగు లిటరేచర్. సో ముఖ్యంగా హిస్టారికల్ ఓవర్వ్యూ, అంటే తెలుగు లిటరేచర్ అనేది చారిత్రాత్మకంగా ఎలా డెవలప్ అయింది ఏంటి అనేది చూస్తున్నాం. ఒకవేళ మీరు తెలుగు లిటరేచర్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది అనుకోండి, అది వేరే కాన్సెప్టు, అక్కడ డీటెయిల్ స్టడీ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద క్లాస్ అనమాట. అంటే మనం చూస్తున్న మోడర్న్ హిస్టరీస్లో లాస్ట్లో వచ్చేసి తెలుగు లిటరేచర్ ఎలా డెవలప్ అయింది, దాన్ని కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు, ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేశారు అనే దాని గురించి ఒక కంటెంట్, ఒక క్లాస్ ఇది. ఆ క్లాస్ని మీకు నేను ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగు లిటరేచర్ అనేది మనకి చాలా వరకు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రాంతంలో డెవలప్ అయింది. సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అనేది కన్ఫ్యూజ్ కాకండి. హిస్టారికల్గా చదువుతున్నప్పుడు వీ విల్ నాట్ రీడ్ యాజ్ అ 2 రీజియన్స్ అనమాట. మొత్తాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రీజియన్ అనే మాట్లాడతాం, తెలుగు మాట్లాడే ప్రజలనే మాట్లాడతాం అనమాట. లెట్ us టేక్ ఇట్ దట్ సైడ్, అంటే అలాగే మనం అనుకొని మనం చదవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే తీసుకున్నామంటే సుమారుగా చూడండి 100 మిలియన్ పీపుల్, అంటే 10 కోట్ల మంది ఎక్కువగా ఈ తెలుగు భాషను మాట్లాడుతూ ఉన్నారు. హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడుతున్న భాషగా తెలుగుని మనం పరిగణలో అనేది తీసుకుంటున్నాం అనమాట. దాట్ మచ్ మోర్ పీపుల్ వరల్డ్ వైడ్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ మంది ప్రపంచమంతటా కూడా తెలుగు మాట్లాడే ప్రజలు అనేవాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు. అలాగే అలాంటి ఒక అద్భుతమైన తెలుగు లాంగ్వేజ్ అనేది ఎలా ఆరిజిన్ అయింది, ఈ తెలుగు భాష అనేది ఎలా డెవలప్ అయింది అనేది మనం తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయండి. అంటే చెప్పబడుతున్న వాటిలో అందరూ కూడా 2 రకాల థియరీస్ అనేది ప్రపోజ్ చేస్తూ వచ్చారు. ఆ 2 రకాల థియరీస్ ఏంటి అనేది మనం చూడబోతున్నామంట. చాలా వరకు తెలుగు భాష అనేది సంస్కృతం మరియు ప్రాకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిందనేది ఒక థియరీ. రెండవ థియరీ ఏంటంటే ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందింది. ద్రవిడియన్ ఫ్యామిలీ అంటే సౌత్ ఇండియాలో ఉన్న కన్నడ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, అలాగే తెలుగు కానీ, ఇవన్నీ కూడా అంటే ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందిన భాషలుగా, ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందిన లాంగ్వేజెస్గా అనేది చెబుతూ వస్తారనమాట. సో ఇలాంటి ఒక థియరీ ఉంది. కానీ మనకి ఎక్కువగా యాక్సెప్టెడ్ థియరీ, అందరూ యాక్సెప్ట్ చేసుకునేది అంటే ద్రవిడియన్ ఫ్యామిలీ థియరీతోనే యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఈ తెలుగు భాష అనేది ద్రవిడియన్ కుటుంబ భాషల్లో ఒకటి అనేది చెప్తున్నారనమాట. అలాంటప్పుడు ఈ సాంస్క్రిట్ ప్రాకృతి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అంటున్నారు ఏంటి అని తీసుకున్నామంటే ఏన్షియంట్ తెలుగు పోయిట్స్, అంటే పురాతన కాలంలో తీసుకున్నారంటే శాతవాహనులు అనే వాళ్ళు ప్రాకృత్ భాషను ఎక్కువగా ఫాలో అయ్యారు. తర్వాత వచ్చిన వాళ్ళు సంస్కృతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు. అంటే చూడండి, తెలుగుకు ముందు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతాలంతా కూడా ఏంటంటే సాంస్క్రిట్ మరియు ప్రాకృత్ ఉంటూ ఉండింది కాబట్టి అక్కడ నుంచి ఈ యొక్క సో కాల్డ్ పోయిట్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయినట్టు ఏన్షియంట్
పోయెట్స్ కానీ గ్రామరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే తెలుగులో చాలా వరకు అభివృద్ధి చెందిన కొన్ని కవులు కూడా ఏంటంటే పోయిట్స్ అంతా కూడా లిటరేచర్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు తెలుగుతో పాటు సంస్కృతాన్ని తెలుసుకొని ఉండేవాళ్ళు, లేదంటే ప్రాకృతిని తెలుసుకొని ఉండేవాళ్ళు, లేదంటే ఆ కాలంలో ఈ భాషని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. కాలంతో పాటు ఈ తెలుగు అనేది అభివృద్ధి చెందడం అనేది జరిగిందనేది చెప్తున్నారన్నమాట. కాకపోతే ఈ ద్రావిడియన్ థియరీని ఎందుకు అందరూ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఒక స్టోరీలోకి మనం వెళ్ళాము అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే బిషప్ క్లాడ్వెల్ అనే అతను చాలా వరకు ఈ గ్రామర్ ద్రవిడియన్ భాషల్లో ఉంటున్న గ్రామర్ కానీ వాటన్నిటినీ కూడా కంపారిజన్ అంటే తెలుగు భాషకి మిగతా ద్రవిడియన్ భాషలకి ఉంటున్న గ్రామర్ని కంపేర్ చేసుకొని అక్కడ ఉంటున్న ఆ ప్రెసెన్స్ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ తెలుగు అనేది ద్రవిడియన్ లాంగ్వేజెస్లో నుంచి ఆవిర్భవించింది, జన్మించింది, పుట్టింది, లేదంటే వచ్చింది అని కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు. సో అందువల్లనే ఏంటంటే ఈ ద్రవిడియన్ కుటుంబాలలో ఒకటే ఈ యొక్క తెలుగు భాషగా అనేది చెబుతున్నారనమాట. దిస్ ఈస్ రిగార్డెడ్ బై బిషప్ క్లాడ్వెల్. తర్వాత వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ అంటే ఎక్కువగా అందరూ కూడా దీన్నే ఆమోదిస్తూ వచ్చారు. సో ఇక్కడ కొన్ని పుస్తకాల్లోనూ కొన్నిట్లోనూ దర్ విల్ బి కాంట్రరీ స్టేట్మెంట్స్ అనమాట. యూ డోంట్ నీడ్ టు వరీ. సో రెండు స్టేట్మెంట్స్ కూడా ఉంటుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ అ బ్యాలెన్స్డ్ ఫార్మాట్. సో ఇప్పుడు మనకి అర్థమైంది. తర్వాత మనం తెలుసుకునేదంటే తెలుగు మరియు ఆంధ్ర ఈ రెండు పదాలు ఎలా వచ్చాయి, తెలుగు అనే పదం ముందొచ్చిందా, ఆంధ్ర అనే పదం ముందొచ్చిందా అంటే చూడండి, ఆంధ్ర అనేది ఎప్పటి నుంచో ఉంది తెలుగు కంటే ముందు. ఎందుకు ఆ విషయం చెప్తున్నాం బాగా చూడండి. తెలుగు మరియు ఆంధ్ర రెండు కూడా ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. అంటే తెలంగాణ అది అలాంటి కన్ఫ్యూజన్ వద్దు. ఎందుకంటే ప్రజెంట్ అనేది వేరే రకంగా ఉంది. 2014 నుంచి ఈ తెలంగాణ స్టేట్ సపరేట్ స్టేట్గా ఫామ్ అయ్యి తర్వాత వచ్చేసి దర్ ఇస్ మెనీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. బట్ ఇగ్నోర్ దట్. హిస్టరీ చదువుతున్నప్పుడు మాత్రం మనం ఏంటంటే తెలుగు ఆంధ్ర అనేది ఒకటి ఇంటర్చేంజబుల్ వర్డ్స్ కానీ నమ్ముతూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే క్రీస్తు పూర్వం 2nd సెంచరీ బీసీ ఆ టైంలోనే శాతవాహనులు మనల్ని పరిపాలించారని మనకు తెలుసు. ఆ శాతవాహనులు పరిపాలిస్తున్న సమయంలోనే మొట్టమొదటి ఆంధ్ర ఎంపైర్గా అనేది పలుకుబడుతూ వస్తుంది. అంటే అప్పుడు తెలుగు భాష ఉపయోగంలో లేదు. సో చూడండి, చాలా వరకు ఈ శాతవాహనులు ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రెండు ప్రాంతాలను కలిపి పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఆ కాలంలో ఆంధ్ర రాజ్యం, ఆంధ్ర ఎంపైర్గా అనేది పిలువబడుతూ ఉంది, ఫస్ట్ ఆంధ్ర ఎంపైర్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు శాతవాహన ఎంపైర్ ఆ పరిపాలకులు ఉన్నప్పుడు హాలా అతని రాతల్లో గత సప్తశాతి అనే ఒక పుస్తకాన్ని రచించారనమాట. అది తెలుగులో కాదు. హీ రోట్ ఇన్ ప్రాకృత్. అంటే వాళ్ళు అప్పుడు ఉపయోగించిన భాష ఏంటంటే ప్రాకృత్. అంటే ఆ శాతవాహనుల సమయంలో తెలుగు అనేది అంతగా డెవలప్ కాలేదని చెప్పచ్చు. తెలుగు పదాలు ప్రారంభమై ఉంటాయి, తెలుగు వర్డ్స్ అనేది స్టార్ట్ అయి ఉంటాయి, కానీ ఇట్ ఈస్ అ డిఫరెంట్. అప్పుడున్న ఆ రైటర్స్ అంతా కూడా అంటే ప్రాకృత భాషని ఎక్కువగా ఎంచుకొని ఉంటూ ఉన్నారు. అంటే తెలుగు కాదు. కానీ ఆంధ్ర అనే పదం, ఆంధ్ర ప్రాంతం అని, ఆంధ్ర ఎంపైర్ అనేది పిలువబడ్డం అనేది అప్పుడే జరిగిందనమాట. సో ఈ ఆంధ్ర ముందా తెలుగు ముందా అంటే ఆంధ్రానే ముందు పదంగా అనేది వచ్చిందనమాట. మరి తెలుగు ఎప్పుడు సార్ వచ్చింది, తెలుగు డెవలప్మెంట్ ఎలా జరిగింది సార్ అంటే ఎర్లీ డెవలప్మెంట్స్ ఆఫ్ ఆ తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష ఎలా డెవలప్ అయింది. సో మళ్ళీ చెప్తున్నా అండి, ఈ క్లాసెస్ అనేది నేను ఒక క్విక్ రివ్యూగానే ఇస్తున్నాను. చాలామందికి మన పీడిఎఫ్ ఉందనేసి ఈ క్లాసెస్ ఉన్నాయి, కంటెంట్ ఉందని తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇతరులకు కానీ షేర్ చేశారు అంటే ఇట్ విల్ రీచ్ టు ద యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఇట్ కుడ్ బీ అనమాట. సో అందువల్ల నాకు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ రాయడానికి, వీటిని కంపైల్ చేయడానికి, బుక్ రిలీజ్ చేయడానికి నాకు సుమారుగా 2-3 months పట్టింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ టఫ్ జాబ్ టు మేక్. ఒక కంటెంట్ ఒక థియరీగా ఉండడం ఈజీ, కానీ దాన్ని మనం ఫ్లో చార్ట్ మెథడ్లో అన్నింటిని మార్చడం అనేది వెరీ టఫ్ జాబ్. అంతకుముందు నేను హ్యాండ్ రిటర్న్గానే రాస్తున్నాను. ఇప్పుడు టెక్నాలజీలో కొద్దిగా నేర్చుకొని కంటెంట్ డెవలప్మెంట్ చేసి అన్నీ చేసి మీ కంటెంట్ డెవలప్మెంట్కే మీకు ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు చదివే సమయం అనేది సుమారుగా 95% తగ్గిపోతుంది. అంటే ఒక పుస్తకాన్ని మీరు 100% ఎఫర్ట్ పెట్టి చదవాల్సి వచ్చినప్పుడు నేను ఇచ్చే కంటెంట్ మీకు 5% ఎఫర్ట్తోనే అయిపోతుంది. సో అందువలనే సో చూడండి, ఇట్ నీడ్స్ అ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ ఐ హ్యాడ్ పుట్ ఫార్వర్డ్ ఫర్ యూ. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్ అనమాట. సో అలాగే ఏంటంటే ఈ తెలుగు భాష ఎలా డెవలప్ అయింది, ఎప్పటి నుంచి మనకి అవైలబిలిటీలో ఉంది అనే మనం తీసుకున్నాము అంటే సుమారుగా 1st century AD ఆ సమయంలోనే తెలుగు అనేది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రీవియస్ క్లాసెస్, ఏన్షియెంట్ హిస్టరీ క్లాసెస్ ఇవన్నీ చెప్తున్నప్పుడు అక్కడ మీకు వీటి కంటెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్లాసెస్ అనేది
మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఈ ఫస్ట్ సెంచరీ ఏడి ఆ సమయంలో తీసుకున్నా కానీ మోస్ట్లీ అమరావతి ఈ ప్రాంతంలోనే ఒక స్తూపాలో తెలుగు వర్డ్స్ నగబు అనే ఒక తెలుగు వర్డ్ ఇవ్వడం కానీ, అమరావతి స్తూపాల్లో ఉండడం కానీ, ఇలాంటివన్నీ మనకి ఎవిడెన్షియల్గా దొరికిందనమాట. అంటే ఎక్కువ మోతాదులో దొరకలేదు కానీ తెలుగు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఫస్ట్ సెంచరీ ఆ టైంలో కొన్ని పదాల రూపంలో మనకి ఎవిడెన్సెస్ అనేది దొరికిందనమాట. కాకపోతే చాలా వరకు తెలుగులో రాసిన పదాలు కానీ, తెలుగు ఇన్స్క్రిప్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు దొరికిందంటే 600 నుంచి 800 ఏడి ఆ సమయంలో. సో ఇంకా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన రేనాటి చోళుల గురించి నేను చెప్పుంటాను, మీకు అర్థమవుతుంది. సో ఈ రేనాటి చోడాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమయంలోనే ఎక్కువగా తెలుగుని ఇండివిజువల్గా ప్రత్యేకంగా సపరేట్గా యూజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే రేనాటి రాజు అయిన ధనుంజయ తన కడప డిస్ట్రిక్ట్ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు అక్కడ సో చాలా వరకు తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనేది మనకి ఎవిడెన్స్గా దొరికిందనమాట. అంటే దీని ద్వారా ఏంటంటే ఈ 6వ శతాబ్దం, 7వ శతాబ్దం, 8వ శతాబ్దం ఈ సమయాల కాలం ఏదైతే ఉంటుందో అక్కడ తెలుగు పదాల ఉపయోగం కానీ, తెలుగు పదాల యొక్క ఎవిడెన్సెస్ కానీ మనకి దొరికింది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ రేనాటి చోడ డైనస్టీ దగ్గర అనమాట. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఈ తెలుగు లిటరేచర్ అనేది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఎప్పుడు ఎక్కువగా రాయడం, ఎక్కువగా ఎవిడెన్సెస్ ఎగ్జిస్టెన్స్ దొరికిందంటే 9వ శతాబ్దం. ముఖ్యంగా తెలుగు లిటరేచర్ అంతా కూడా అంటే ఎక్కువ మోతాదులో దొరుకుతూ ఉంది. అలాగే ఏంటంటే వీటి యొక్క రైటింగ్స్ కూడా ఏంటంటే క్లియర్గా రాయడం కూడా ఏంటంటే లేటర్ అంటే 9వ శతాబ్దం ఆ సమయంలోనే ఏంటంటే ఇవి రైటింగ్స్ అంతా కూడా దొరికింది. ఇంకా చెప్పాలి అంటే ఎర్లీ రైటింగ్స్ ఆర్ మోస్ట్లీ ఫ్యాబుల్స్ అంటే ఏంటంటే చిన్నగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని మోరల్ స్టోరీస్ ఉంటాయి, కొన్ని నీతులు చెబుతున్నటువంటి విధాలుగా ఉంటాయి, లేదంటే చిన్న కథలుగా ఉంటాయి. ఇలాంటి రైటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటి గురించి నా మరింత వివరణ ఉంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది, నో ప్రాబ్లం. ఫేబుల్స్ అంటే అదండి, చిన్న కథలుగా, చిన్న కావ్యాలుగా, 2 పదాల కావ్యాలుగా ఇలాంటివి తెలుగులో ఎక్కువగా అనేది ఇస్తూ వచ్చారనమాట. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు తెలుగు భాష తీసుకున్నామంటే ఇండియాలో అత్యధికంగా మాట్లాడుతున్న భాషల్లో అది ఒకటి, అందులో 2వ స్థానం ఉంది. అలాగే ఏంటంటే దీని డిబేట్ సాంస్క్రిట్ ప్రాకృత అనే ఒక డిబేట్లో మనం ఇక్కడ ద్రవిడియన్ థియరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నాం చూసాం. అలాగే శాతవాహనుల సమయంలో ప్రాకృత ఉపయోగించారే కానీ తెలుగుని ఎక్కువగా ఉపయోగించలేదు. కానీ తెలుగు పదాల యొక్క ఎవిడెన్సెస్ అయితే దొరికాయి మనకి. అలాగే 1వ సెంచరీ ఏడి ఆ టైమ్స్లో మనకి ఎక్కువగా తెలుగు పదాల యొక్క ఇండిపెండెంట్ లాంగ్వేజ్ ఉన్నా కానీ తర్వాత 9వ శతాబ్దం ఆ సమయానికి వస్తున్నప్పుడే ఎక్కువగా ఇన్స్క్రిప్షన్స్, తెలుగు లిటరేచర్ డెవలప్మెంట్ అనేది మనం చూడగలుగుతాం. సో ఇదండి. సో ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా, చాలా నీట్గా, చాలా క్లియర్గా మీకు ఒక క్లాస్ అనేది కంటెంట్తో ఉంటుందండి. సో ఆ కంటెంట్ని మీకు క్వాలిటేటివ్గా అర్థమయ్యే విధంగా ఫ్లో చార్ట్ మెథడ్లో బ్యూటిఫుల్గా అనేది మీకోసం నేను డెవలప్ చేయడం జరిగింది. డోంట్ మిస్ దిస్ కంటెంట్. సో కైండ్లీ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో తర్వాత మనం చూడబోయేది ఏంటంటే తెలుగు భాషల్లో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటున్న కొంతమంది కవుల గురించి, వాళ్ళు రాసిన రచనల గురించి తెలుసుకున్నాం. అన్నిటికంటే తెలుగు భాష గురించి మనం చదువుతున్నాము అంటే నన్నయ్య గురించి మనం మర్చిపోలేం. ఈజ్ ద వన్ అండ్ మోస్ట్ ప్రైమరీ పర్సన్, మొట్టమొదటి తెలుగు కవిగా అనేది గుర్తింపు చెందిన ఒక గొప్ప వ్యక్తి. అతని గురించి అలాగే ఇతర తెలుగు లిటరేచర్లో ఉంటున్న ముఖ్యమైన వాళ్ళ గురించి మనము తెలుసుకోబోతున్నామంట. సో నన్నయ్య ఎక్కువగా చూడండి తెలుగు ఫస్ట్ కవిగా అనేది పలకపడుతూ ఉంటారు. కవి మళ్ళీ చెప్తున్నాను. సో ఇంతకు ముందు రేనాటి చోళులు వాళ్ళంతా కూడా అంటే కవులు కాదు, తెలుగు లిటరేచర్ని ఉపయోగించారు, తెలుగు భాషను ఉపయోగించారు. కానీ తెలుగు భాషలో అద్భుతమైన కవిత్వాన్ని తీసుకొచ్చినతను నన్నయ్య. ఇతని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కంప్లీట్గా ఒక ఫుల్ ఒక 20-30 మినిట్స్ క్లాస్గా మొత్తం అంతా కూడా వివరంగా నేను చెప్పున్నాను ఏన్షియన్ హిస్టరీలో. అవన్నీ అక్కడ పీడిఎఫ్ ఉంది కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ దర్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నామంటే 11వ శతాబ్దం. సో మోస్ట్లీ ఏంటంటే 11th సెంచరీ ఆ సమయంలో ఏంటంటే మనకి నన్నయ్య గారు వచ్చేసి ఉన్నారనమాట. సో అలాగే ఏంటంటే నన్నయ్య గారి రైటింగ్స్ కానీ అవన్నీ కూడా అంటే చాలా అద్భుతమైన కవిత్వాలను కూడి ఉంటుందన్నమాట. అతను ఎవరి యొక్క రాజు దగ్గర సో కాల్డ్ కోర్ట్ పోయట్గా అంటే కవిగా ఉన్నారు అని తీసుకున్నామంటే చూడండి, రాజ నరేంద్ర. సో సుమారుగా 11వ శతాబ్దం ఆ సమయంలో పరిపాలిస్తున్న తూర్పు చాళుక్య రాజు ఎవరైతే ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమయంలో ఉన్న ఒక కవియే మన నన్నయ్య. అతన్ని చాలా గొప్పగా ఆది కవి కూడా అంటారు. సో అదే చెప్పాను కదా, ఇతని గురించి చాలా ఎవిడెన్సెస్ అనేది మనము చదివేస్తున్నాం. సో ఐ కెనాట్ డ్రాగ్ ఇట్ అగెయిన్, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది కాబట్టి అవి మనం చూద్దాం అనమాట. సో ఏ ప్రాంతం దగ్గర ఇతను ఎక్కువగా ఫేమస్గా ఉన్నా అంటే మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న రాజమండ్రి ఏదైతే ఉంటుందో గోదావరి నది ఒడ్డు ప్రాంతంలో ఆ రాజమండ్రి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తే మన నన్నయ్య అన్నమాట.
సో అలాగే తను తెలుగు భాషకు అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశారు. ఏమిటి ఆ కాంట్రిబ్యూషన్ అంటే, మహాభారతం ఏదైతే ఉంటుందో అది సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి కవి ఎవరంటే మన యొక్క నన్నయ్య అన్నమాట. సో అలాగే ఏంటంటే తెలుగు కవుల్లో ఏంటంటే మనకి ట్రినిటీ అంటారు. అంటే కవి త్రయము అంటే ముగ్గురు ముఖ్యమైన కవులు అంటారు ఆంధ్రాలో. సో ఆంధ్ర మహాభారతాన్ని మార్చిన దాంట్లో అందులో మొట్టమొదటి వ్యక్తి మన నన్నయ్య. అలాగే నెక్స్ట్ మనం తీసుకుంటే చూడండి, ఆది పర్వం, మహాభారతంలోని ఆది పర్వం, సభాపర్వం, అలాగే కొంత భాగమైన అరణ్య పర్వం ఏదైతే ఉంటుందో మూని కూడా ఏంటంటే తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తి, అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తి మన నన్నయ్య. సో నన్నయ్యని చూడండి ఆది కవి అని కూడా అంటారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సంస్కృత భాషల్లో కూడా ఆంధ్ర శబ్ద చింతామణి ఇవన్నీ కూడా అతను రచించారనమాట. సో వాటి గురించి అదే చెప్తున్నాం కదండి. సో అతని గురించి కాదు, మనం అతని ఓవర్వ్యూ చూస్తున్నాం కాబట్టి లెటస్ కీప్ ఇట్ లైక్ దట్. సో ఇతని గురించి మనం ఇంకా బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే చాలా ఉన్నాయి. తర్వాత ఇతని రాసిన అరణ్యపర్వం తర్వాత కొంత భాగాలను వచ్చేసి తిక్కన్న గారు రచిస్తారు, తర్వాత ఎర్రన్న రచిస్తారు. అవన్నీ కూడా చాలా స్టోరీస్ అనమాట. సో ఇవండి మనం నన్నయ్య గురించి తెలుసుకోవాల్సిన ఒక సింపుల్ వ్యూ. ఇది మాత్రమే కాకుండా చూడండి, తెలుగులో చాలామంది గొప్ప కవులు ఉన్నారు. వాళ్ళ రచనలు కూడా చాలా వర్క్స్ అనేది ఎఫిషియెంట్గా అనేది రాయడం అనేది జరిగింది. దాని ద్వారా తెలుగు భాషను వాళ్ళు అద్భుతంగా అనేది డెవలప్ చేశారు. అందులో ఉంటున్న కొంతమంది ముఖ్యమైన కవుల గురించి, వాళ్ళు ఇచ్చిన లిటరరీ కాంట్రిబ్యూషన్ గురించి మనం చూస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా నంది తిమ్మన. సో అతను పారిజాత పహారణము అనేది రచించారు. తర్వాత అవ్వలరాజు రామభద్రుడు. సో అతను రామభ్యుదయము అనేదాన్ని రచించారు. దుర్జటి కళహస్తీశ్వర మహత్మ్యము రాశారు. తర్వాత మదయగిరి మల్లన్న రాజశేఖర చరిత్రము రాశారు. తర్వాత పింగాలి సూరన్న కాల పురణోదయం రాశారు. తర్వాత భట్టు మూర్తి, మళ్ళీ చెప్తున్నాను నేను ఇంగ్లీష్ మీడియం అంటే పూర్తిగా తెలుగు మీడియం కాదు. సో నా తెలుగు పదజాలంలో ఎక్కడైనా కానీ చిన్న మిస్టేక్స్ అనేది ఉంటుంది. ఐఎమ్ ఆల్రెడీ ఆస్కింగ్ సారీ ఇన్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మళ్ళీ కింద కమెంట్లు పెడతారు, సార్ ఇది ఇలా పలకూడదు సార్, అలా పలకారు సార్, మీరు పలికిన తప్పు సార్. ఇట్ ఈస్ నాట్ అబౌట్, అదే చెప్తున్నాం కదండి. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మెయిన్ కారణం అంటే ఆమె కంప్లీట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి, క్వాలిటేటివ్ కంటెంట్ లేదు కాబట్టి నేను మీకోసం ఈ కంటెంట్ని మీకు అద్భుతంగా డెవలప్ చేసి ఆ క్లాసెస్ కూడా మీకు లో కాస్ట్కి, వెరీ లో కాస్ట్ 300కి అందిస్తూ వచ్చాను. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి కొద్ది రోజులకి పీడిఎఫ్స్ చాలామందికి అవసరం ఉంటుంది కాబట్టి 149 రూపీస్ కూడా అందిస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ మీరు యూస్ చేసుకుంటారు. తర్వాత భట్టు మూర్తి గురించి చూద్దాం. రామరాజభూషణ అని కూడా అంటారు. వసు చరిత్ర అతను రాసింది. తెనాలి రామకృష్ణ అందరికీ తెలుసు, పాండురంగ మహత్యం. అలాగే తెనాలి రామకృష్ణ అంటేనే అద్భుతమైన ఒక హ్యూమరస్ స్టోరీస్కి, అలాగే ఒక అద్భుతమైన ఎలాగైతే నార్త్ ఇండియాలో బీర్బల్ కథలు ఎలాగైతే ఫేమస్ అవుతుందో అదేవిధంగా సౌత్ ఇండియాలో తెనాలి రామకృష్ణ స్టోరీస్ అంటే కూడా సేమ్. ఇంకా చాలా చెప్పాలంటే ఈ రోజున్న ప్రజెంట్ జనరేషన్లో రెండు క్లమ్జీ అయిపోయినాయండి. కొన్ని కథలు ఏవైతే బీర్బల్కి చెప్పబడుతున్నాయో అవి తెనాలి రామకృష్ణకి చెప్పబడుతున్నాయి. కొన్ని కథలు ఏవైతే తెనాలి రామకృష్ణునికి చెప్పబడుతున్నాయో అవి ఇప్పుడు బీర్బల్కి చెప్పబడుతున్నాయి. అంటే ఈ జనరేషన్లో చాలా వరకు అన్నీ కూడా క్లమ్జీ అయిపోయి ఉన్నాయి. బట్ నో ప్రాబ్లం, మనం ఏంటి అనేది తెలుసుకున్నాం చాలు. సో అలాగే ఏంటంటే ఇంకా కొంతమంది కవుల్లో శ్రీకృష్ణదేవరాయలు గారు, అతను గొప్ప రాజు మాత్రమే కాకుండా అద్భుతమైన కవిగా కూడా ఉన్నారు. సో అతను రాసిన రచనల్లో ముఖ్యమైనది అంటే ఆముక్త్య మాల్యద. సో ఇతను విజయనగర ఎంపైర్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్. ఇది మాత్రమే కాకుండా మనకి ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారండి. అందులో మనం చెప్పాలంటే వేమన గారు. సో వేమన గారు సుమారుగా 100 కావ్యాలు, 100 పోయమ్స్ అనేది రచించారు. అతను ఈ మోడర్న్ డే పోయట్ అని చెప్పొచ్చు. అంటే ఆ కాలం కాదు, ఇతను ఒక 17th 18th సెంచరీకి చెందిన వ్యక్తి. అతని గురించి చాలా వరకు మనకి అంటే సిపి బ్రౌన్ గారు ఇతని యొక్క రైటింగ్స్ అన్నిటికీ ఇన్స్పైర్ అయ్యి 1829 ఆ సమయంలో వచ్చేసి ఇతని యొక్క కవిత్వాలు ఏదైతే ఉంటాయో వాటిని ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. ఇతని మీద చాలా వరకు రీసెర్చ్ చేసిన ఒక గ్రేటెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ సిపి బ్రౌన్ గారు. అలాగే వేమన ఏ ప్రాంతానికి చెందినవారంటే కదిరి. సో కడప ప్రాంతానికి, కదిరి, కడప అనంతపురం రీజియన్స్ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్స్లో ఎక్కువగా తన యొక్క
రచనలు కానీ, కవిత్వాన్ని కానీ ఒక సాధువులాగా జీవిస్తూ అన్నీ కూడా చెప్తూ ఉన్నారు. 'సుమతి శతకం', 'వేమన శతకం' ఇవన్నీ కూడా ఏంటి అతని రచనలు చాలా చాలా ఫేమస్ అయింది. సో, విజయనగర ఎంపైర్ తర్వాత ఒక డెవలప్ అయిన ఒక అద్భుతమైన కవి, ముఖ్యమైన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మన వేమన గారనమాట. సో, ఇవి తెలుగు భాషలో ఉంటున్న ముఖ్యమైన కవులు, వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్స్ ఇవన్నీ కూడా మనం చక్కగా చూసాం. రేపు క్లాస్‌లో నెక్స్ట్ క్లాస్‌లో ఏంటంటే చూడండి, సదర్న్ స్కూల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అంటే ఏంటి? అది 17, 19వ శతాబ్దంలో తెలుగు భాషను ఎలా అభివృద్ధి చేసింది అనే విషయాన్ని గురించి మనము చక్కగా అనేది చూస్తామనమాట. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఏపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మీకు క్వాలిటేటివ్గా, సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి కంటెంట్ కూడా ఇదే విధంగా ఫ్లో చార్ట్లో అన్నీ కూడా కంపైల్ చేశాను. ఎక్కడా కూడా ఈవెన్ ఐఎమ్ కూడా మేక్ యూపీఎస్సి వాటికి కూడా ఇలాంటి కంటెంట్స్ నేను రెడీ చేయబోతున్నాను. బట్ అంతకంటే ముందు తెలుగు స్టూడెంట్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ తెలుగులో ఇది కన్వర్ట్ చేసి తర్వాత నేను ఆ లాంగ్వేజెస్లోకి వెళ్తున్నాను. సో కైండ్లీ ఇది చాలా వాల్యుబుల్, యూటిలైజ్ చేసుకోండి నేను చెప్తాను. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.